ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, జాతీయ పార్టీల పోటాపోటీ ప్రయోగాలు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలోనూ చూడనటువంటి రాజకీయ విన్యాసాలు. ఉదాహరణకి, ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక జాతీయ పార్టీకి స్థానికంగా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు. ఇంతకాలం దేశంలో కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రయోగం చేసింది. ఆ తర్వాత మరో ముఖ్యమంత్రి కూతురు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా జాతీయ పార్టీకి స్థానికంగా పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు. అంటే దేశంలోని రెండు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలకి ప్రతినిధులుగా ఇద్దరు ముఖ్యమంత్రుల కుమార్తెలు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర గతిని మార్చినటువంటి రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంటే, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి. అంటే నేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభక్త ఆంధ్రప్రదేశ్ కానీ వీటికి నేతృత్వం వహించినటువంటి నాయకుల సంతతి లేదా నాయకులు నేరుగా రాజకీయ రంగంలో తలపడబోతున్నటువంటి పరిస్థితి 2024 ఎన్నికల్లో కనబడుతోంది. ఏం జరగబోతుంది? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన అన్ని వర్గాలు, కాంగ్రెస్ సహా, కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఆయన మీద కక్షగట్టి ఆయన రాజకీయ జీవితాన్ని నులిమేయాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఏకైక సోదరి షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా చేసి అక్కడ ప్రయోగించింది. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని నిలువుగా చీల్చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా, అభిమానిస్తారా, హక్కును చేర్చుకొని ఓట్లేస్తారా? తమ రాజకీయ ప్రాబల్యం కోసం, లబ్ధి కోసం, తమ లక్ష్యాల కోసం కుటుంబాలను చీల్చేస్తున్నటువంటి పార్టీని ఎవరు ఆదరిస్తారు? ముఖ్యంగా ఆమె ఎందుకు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆమె వెనక ఎవరున్నారు? ఈ రెండు ప్రశ్నలు చర్చనీయాంశాలుగా మారిపోయినాయి. ఆమె వెనుక ఆమె భర్త ఎవాంజలిస్ట్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ కుమార్ ప్రోద్బలం, ప్రోత్సాహం, వీటి వల్లనే ఈ రాజకీయ విన్యాసాలన్నీ జరుగుతున్నాయనేది ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. అంటే తన సోదరుడి పైన ఏదైనా వైరుధ్యాలు, కోపం, కక్ష ఉంటే ఉండొచ్చు. అంటే ఆస్తి పరమైనటువంటి వివాదాల్లో ఏదైనా విభేదాలు ఉండొచ్చు. కానీ దాన్ని రాజకీయంగా రోడ్డెక్కి ఈ విధమైనటువంటి చర్యలతో రోడ్డున పడి తమ కుటుంబ నేపథ్యాన్నంతా బజార్న పడేయటం కూడా కరెక్ట్ కాదనే వాదన వినపడుతోంది. ఎందుకంటే ఎవరైతే తమ కుటుంబాన్ని, తమ తండ్రి రాజకీయ ఎదుగుదలను అడుగడుగున అడ్డుకున్నారో వాళ్లతో ఈమె వెళ్ళి చేతులు కలపటం. ఎవరైతే రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికలు అని చెప్తున్నారో అలాంటి పత్రికలకు వెళ్ళి, వాళ్ళ కార్యాలయాలకు వెళ్ళి మరి వాళ్ళతో ముచ్చట్లలో పాల్గొనడం. అంతేకాదు, ఇవాళ ఇడుపులపాయలో తండ్రి సమాధి దగ్గర ఆమె ప్రసంగించడానికి వచ్చినప్పుడు, లేదా తండ్రి సమాధిలో పైన పుష్పగుచ్చాన్ని నుంచి ఆయన ఆశీర్వచనాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ తన రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకి ఆజన్మాంత శత్రుత్వం ఉందని చెప్పినటువంటి ఒక
సీనియర్ నాయకుడు తులసిరెడ్డి, అంతేకాదు కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, పాత మంత్రి అహ్మద్, వీళ్ళంతా వచ్చారు. వీళ్ళల్లో ఎంతమంది రాజశేఖర రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నారనేది ఆలోచించాలి. ముఖ్యంగా ఒకరిద్దరు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఎదుగుదలను వ్యతిరేకించిన వాళ్ళే. మరి ఇలాంటి వారితో చేతులు కలిపి ముందుకు సాగడం వెనుక ఏముంది? ఆమె వెనుక ఎవరున్నారు? ఇందాకనే అన్నాం, ఒక వర్గం ఆమె భర్త అండ్ బ్రదర్ అనిల్ ఈ రకమైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు. ఆయన తన బావమరిది తను చెప్పినట్టుగా తను కోరినట్టుగా పంపకాలు చేయలేదు, లేదా ఇతరత్ర తమ ఆశించినట్టుగా ఫలితాలు ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో మొదట బీజేపీని కూడా సంప్రదించారు. ఆయన బీజేపీని కూడా సంప్రదించారు, కానీ బీజేపీ ఎక్కడ చోటు ఇవ్వలేదు. అందువల్ల కాంగ్రెస్తో మంత్రాలు జరిపారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి పాత నాయకులు, రాజశేఖర రెడ్డికి బద్ధ శత్రువులైనటువంటి వారితో మంత్రాలు జరిపి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కాంగ్రెస్లోకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాల్లో కీలకమైనటువంటి అంశం, కొన్ని క్రైస్తవ మిషనరీలు ఈ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని దెబ్బతీయడానికి పనిగట్టుకొని ముందుకు వచ్చాయి. ఇది ఒక రహస్యమైనటువంటి ఎత్తుగడగా చెప్తున్నారు. ఇందులో నిజమెంతుందో తెలియదు, కానీ నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఎందుకు ఆ మిషనరీలు ఇంతగా ఈ కుటుంబం పైన, లేదా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన కక్ష కట్టాయంటే, జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతరత్ర కానీ మెజారిటీ ప్రజలంతా కూడా హైందవంలో ఉన్నారు. హైందవ సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు వీటన్నిటినీ పాటిస్తూ సకల మత సమ్మేళనంగా రాష్ట్రాన్ని నడపాలని ఆశించడం వల్ల, హైందవ సంప్రదాయాలని తూచా తప్పకుండా పాటిస్తున్నందువల్ల క్రైస్తవ మత మిషనరీలన్నీ కూడా ఆయనపై కక్ష కట్టాయి. సో షర్మిల పూర్తిగా క్రైస్తవ మత సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులకు ఎక్కడ తూట్లు పొడకుండా, ఎక్కడ కూడా వాటిని అతిక్రమించకుండా హైందవ సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు రావడం వల్లనే ఇవాళ ఆమెకి అండగా నిలిచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయాలి, ప్రచారం సాగించాలని ఈ మిషనరీలు కూడా నిర్ణయించాయా? ఇది కీలకమైనటువంటి అంశం. ఈ మిషనరీలకి వెనుదన్నుగా ఉన్నది ఎవరు అంటే, నేరుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ. ఇది ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. ఇందులో నిజాలు ఉన్నాయా, నిజాలు లేవా, అంత అబద్ధమేనా, ఇదంతా పూర్తిగా పరిశీలించి ఒక నిర్ణయానికి వస్తే తప్పు చెప్పలేము. కానీ పరిస్థితులు చూస్తే మాత్రం ఇది నిజమే అనిపిస్తోంది. తప్పకుండా ఇందులో నిజాలు వెలికి రావాల్సిన అవసరం ఉంది. ఇందులో నిజాలు ఉన్నాయనటానికి ఇంత అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి కాలు పెట్టి తన సోదరుడిపైనే రేపొద్దున ప్రచారాల్లో అవాకులు చవాకులు పేలాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు వెనుదన్నుగా ఉన్నారు అంటే, ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవ సంఘాలు, అంటే భారతదేశంలోని మిషనరీల, లేదా ప్రపంచంలోని ఇతరత్ర దేశాల్లో ఉన్నటువంటి మిషనరీల సహాయ సహకారాలు అందుతున్నాయా? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ మిషనరీల పైన ఒక లుక్ వేస్తే తప్ప ఇవి చేస్తున్న యాక్టివిటీస్ మీద వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, లేదా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు, లేదా వాళ్ళు దైవశక్తిని కొలవటంలో కానీ ఇతరత్ర ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి కుట్రలకు పాల్పడ్డప్పుడు మాత్రమే మిషనరీల పైన ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజా బాహుళ్యంలో, భిన్నత్వంలో ఏకత్వం పాటించే
భారతదేశంలో వివిధ మతాలు, కులాలు, జాతులు ఎన్నో ఉన్నాయి. అన్నీ ప్రశాంతంగా బతుకుతాయి. ఒకదానికొకటి అంతర్యుద్ధం రావాల్సిన అవసరం లేదు, ఘర్షణ పడాల్సిన పని అంతకంటే లేదు. ఎవరికి వారు యథేచ్ఛగా తమ కుల, మత, ప్రాంత, రాజకీయ ఆచార వ్యవహారాలని పాటిస్తూ ముందుకు సాగచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కక్ష కట్టిన కారణం ఆయన హైందవ మత సంప్రదాయాలను, ఆచారాలను, పద్ధతులను పాటిస్తుండటమే. సాక్షాత్తు ఆయన తాడేపల్లి గృహంలోనే ఒక గోశాల, ఒక మందిరం ఇలాంటివన్నీ ఏర్పాటైనాయి. వాటిల్లో పూజాధికాలు సాగుతున్నాయి. వీటన్నిటి వల్ల క్రైస్తవ మత మిషనరీలు కక్షగట్టి ఆయన సోదరినే దూరం చేసి ఆయనపైనే ప్రయోగించడానికి ఇవన్నీ ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ప్రజల్లో ఏ రకమైన భావన ఉంది? ఆమె వైఎస్ఆర్సీపీలో ఉండి పోనీ ఏ రాజ్యసభ సభ్యురాలుగానో మరో ఎమ్మెల్సీగానో ఉండి ఉంటే సెకండ్ పవర్ సెంటర్గా మారి ఉండేది. జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున అణువణువున ప్రతిరోజు తలనొప్పిగా మారి ఉండేది. అసలు ఆ పార్టీని రద్దు చేయాల్సిన పరిస్థితే వచ్చేది. కాబట్టే ఈ తత్వాలన్నీ తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను దూరంగా పెట్టారు. రాజకీయాల్లో వారికి ఇవ్వాల్సిన ఎంత మేరకు ప్రాముఖ్యం ఇవ్వాలో అంతవరకు ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే మించి సాధించాలని ఏదన్నా తాపత్రయపెడితే అది అసాధ్యమని తెలుసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు అంత ఆషామాషిగా లేవు. ఇప్పుడు ఏం చూసి షర్మిల వెంట జనం నడవాలి? ఆమెకున్న రాజకీయ అనుభవం ఏంటి? రాజశేఖర రెడ్డి కూతురు, ఇంతకు మించిన క్వాలిఫికేషన్ ఏం లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ జగన్ ఎంపీగా 2 సార్లు గెలిచాడు, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన జనంలోకి నేరుగా వెళ్ళి తనకు ఓటేయమని అడగడానికి ఆ పార్టీ తనంతకు ముందున్నటువంటి పార్టీ రాజకీయాలను ఆకలింపు చేసుకొని ఒక ప్రజాప్రతినిధిగా గెలిచి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించినటువంటి విలువలు, అంశాలను తెలుసుకొని బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈమెకేం తెలుసు? ఈమె ఇంతవరకు ఎక్కడ వార్డు మెంబర్గా కూడా గెలిచిన దాఖలాలు లేవు. అదేమంటే మాట్లాడటానికి లేదా విమర్శించడానికి వార్డు మెంబర్గా గెలవాలా, ప్రశ్నించడానికి కావాలా అంటే అది మీ ఇష్టం. కావాలో అక్కర్లేదు అనేది మీ ఇష్టం. కానీ ఏదైనా సరే చట్టసభలలో ఏం జరుగుతుంది, ఒక జీవో బయటికి రావాలంటే ఎలా వస్తుంది, ఎన్ని దశలు మారి ఆ జీవో బయటకు వస్తుంది, ఎవరి సంతకాలు ఉంటాయి వాటి మీద, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఏమీ లేకుండా చాలామంది పార్టీలు పెడుతున్నారు, రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు, రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, విచ్చలవిడిగా సొమ్ము ఖర్చు పెడుతున్నారు. ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు అదే పిసిసి విషయంలో కూడా జరగబోతోంది. పిసిసికి ఉన్నటువంటి బలం ఏంటి? అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తమకు అన్యాయం చేశారన్న భావన ఇప్పుడప్పుడే ప్రజల నుంచి పోయేట్టు లేదు. ఎవరిని కదిల్చినా అదే మాట్లాడుతున్నారు. సో అటువంటి స్థితిలో బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ భంగపాటే తప్ప మరొక దశాబ్ద కాలం పాటు అధికారం వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఇటువంటి స్థితిలో నిజానికి షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఇవ్వమని అడిగారని, రాజ్యసభలో తాను సభ్యురాలుగా ఉండి రాజకీయాలు చేయాలని అనుకున్నారని, కానీ ముందు తన సోదరుడిపైనే కత్తిగట్టి కక్షగట్టి రాజకీయాలు చేసిన తర్వాత ఆ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారని, ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారని మరొక కథనం. ఎన్ని రకాల కథనాలు వినపడుతున్నా వాటిల్లో నిజానిజాలు ఏంటని తరచి చూసినప్పుడు ఆమె రాజకీయంగా వేస్తున్న అడుగులు
రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా సరైనటువంటి దిశానిర్దేశం లేకుండా సాగుతున్నాయన్నది స్పష్టంగా అర్థమైపోతుంది. ఆమెకి అనుభవ రాహిత్యమా, లేదా ఆమె వెనక ఉండి నడిపిస్తున్న వారి వ్యూహాలు ఎత్తుగడల ఫలితమా, మరొకట ఏది చెప్పలేం. కానీ ఖచ్చితంగా మరొక్కసారి ఆమె పిసిసి అధ్యక్షురాలుగా భంగపాటుకు గురవ్వడం ఖాయం. నేను తెలంగాణ కోడల్ని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నానని, ఈ రాష్ట్రం కోసం పోరాడతానని, అవసరమైతే ఆంధ్రతో కూడా ఎంతకైనా తెగించి ముందుకొస్తారని చెప్పినటువంటి వ్యక్తి కనీసం పోటీ చేయకుండా ముఖం చాటేసి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ పిసిసి బాధ్యతలు స్వీకరిస్తున్నానని చెబుతూ ఇక్కడేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని, పార్టీని పునర్జీవింపజేసి బతికించి బట్టగట్టేలా చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగానే ఉంది. అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నిలువుగా చేర్చడానికి, లేదా జగన్మోహన్ రెడ్డి హైందవ సంప్రదాయాలని, ఆచారాలని, పద్ధతుల్ని పాటిస్తున్నందువల్ల ఆయన్ని ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీలు ఈ మొత్తం వ్యవహారం వెనక ఉన్నాయా అన్నది కీలకమైనటువంటి అంశం. దాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది.